ఓకే, నథింగ్ సబ్ బ్రాండ్ అయిన సిఎంఎఫ్ నుండి మన ఇండియా మార్కెట్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్మార్ట్ ఫోన్ రాబోతుంది. అదే సిఎంఎఫ్ ఫోన్ 1. ఇంత ముందుకు మీరు గమనిస్తే సిఎంఎఫ్ మన ఇండియా మార్కెట్ లో నెక్ బ్యాండ్ అని, స్మార్ట్ వాచ్ అని, అదే విధంగా మనకు TWS అని అమ్ముతూ ఉండేది, సేల్ చేస్తూ ఉండేది. బట్ మనకు ఫర్ ద ఫస్ట్ టైం సిఎంఎఫ్ నుండి మనకు ఒక స్మార్ట్ ఫోన్ రాబోతుంది. అది కూడా ఎగ్జాక్ట్ గా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది. దాని పేరు వచ్చేసి మనకు సిఎంఎఫ్ ఫోన్ 1. మరి ఈ మొబైల్ డిజైన్ ఏ విధంగా ఉంది, ఫీచర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ ప్రైస్ సెగ్మెంట్ లో ఇండియా మార్కెట్ లో మీకు కనిపిస్తుంది, అదే విధంగా ఎప్పుడు రాబోతుంది, ఈరోజు మనం వీటి గురించి డిస్కస్ చేయబోతున్నాము. అయితే ఈ మొబైల్ వచ్చేసి నథింగ్ సబ్ బ్రాండ్, అంటే మనకు డైరెక్ట్ గా నథింగ్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ రావడం లేదు. నథింగ్ విషయానికి వస్తే ఆల్రెడీ ఇండియా మార్కెట్ లో మీకు నథింగ్ ఫోన్ 2A 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ కావడం జరిగింది. మొబైల్ బాగానే ఉంటుంది, విత్ బ్యాంక్ ఆఫర్ కలుపుకొని ఆ మొబైల్ మీకు 19,999 లో లాంచ్ అయింది. బట్ ఇప్పుడు మీకు గమనిస్తే ఆ మొబైల్ మీకు 21,000 23,000 లో కనిపిస్తుంది. బట్ మనకు BBD సేల్లో ఆ మొబైల్ తిరిగి మనకు 19,999 లో కనిపిస్తుంది. అంటే 20,000 రేంజ్ నుండి మనకు 60,000 40,000 రేంజ్ వరకు మనకు నథింగ్ ఫోన్ కనిపిస్తాయి. బట్ మనకు బిలో 20,000 రేంజ్ లో ఇప్పటి వరకు ఎలాంటి మొబైల్స్ లేవు. కాబట్టి ఆ యొక్క ఎంటీ స్పేస్ ని ఫిల్ చేయడం కోసం మాత్రమే ఈ సబ్ బ్రాండ్ నుండి మనకు బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ నథింగ్ తీసుకొని వస్తుంది. అదే సిఎంఎఫ్ యొక్క ఫోన్స్ కాబోతున్నాయి. దాంట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ సిఎంఎఫ్ ఫోన్ 1. అంటే మనకు ఎగ్జాక్ట్ గా ఈ మొబైల్ ఒక 15,000 లో 16,000 లో 17,000 లో లాంచ్ అవుతూ కనిపిస్తుంది. అయితే ఈ మొబైల్ డిజైన్ ఏ విధంగా ఉంటుంది అంటే మాత్రం ఫస్ట్ అయితే ఇలాంటి లీక్స్ రావడం జరిగింది. రీసెంట్ గా మీరు గమనిస్తే ఈ మొబైల్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది అని సిఎంఎఫ్ అఫీషియల్ గా చెప్పేసింది భయ. అదే విధంగా మనకు ఫ్లిప్కార్ట్ లో కూడా ఈ మొబైల్ యొక్క డిజైన్ అదే విధంగా లైవ్ పేజ్ కావడం జరిగింది. ఈ విధంగా మనకు రియల్ సైడ్ లో డిజైన్ ఉంటుంది అని చెప్తున్నారు. రియల్ సైడ్ లో మీరు గమనిస్తే ఇప్పటివరకు వచ్చిన లీక్స్ మీరు గమనిస్తే ఈ మొబైల్ లో మేబీ డ్యూయల్ కెమెరా సెటప్ ఉండొచ్చు. అంటే మనకు 50 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇంకొక లీక్ ఏంటంటే మనకు రియల్ సైడ్ లో జస్ట్ సింగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది అని చాలా మంది లీక్స్ వస్తున్నాయి. బికాస్ మీరు గమనిస్తే ఐఫోన్స్ విషయానికి వస్తే ఐఫోన్ SE సిరీస్ లో మనకు సింగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది. జస్ట్ లైక్ సేమ్ గా మనకు ఈ మొబైల్ లో కూడా అంటే మనకు సిఎంఎఫ్ ఫోన్ 1 లో కూడా మేబీ మనకు 50 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా మాత్రమే ఉండొచ్చు అని చెప్తున్నారు. అదే విధంగా మనకు కంప్లీట్ గా ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. రియల్ సైడ్ లో మనకు వేగన్ లెదర్ ఇక్కడ మీకు బ్యాక్ కనిపిస్తుంది. ఎస్, ఇది అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయిపోయింది. బట్ మీరు రియల్ సైడ్ లో గమనిస్తే కింద సైడ్ లో మీకు ఒక సర్కిల్ లో నాక్ కనిపిస్తుందా? మరి ఇది ఏంటి అంటే మాత్రం ప్రజెంట్ మాత్రం ఇది సస్పెన్సే భయ. మేబీ ఇది జస్ట్ కేవలము డిజైన్ మాత్రమేనా, లేకపోతే దీని వల్ల ఏమైనా ఫంక్షనింగ్ ఉందా? అంటే మనకు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, జూమ్ చేసుకోవడానికి కెమెరా విషయానికి వస్తే అలాంటి ఫంక్షన్స్ ఏమైనా పర్ఫామ్ చేస్తుందా, లేదా జస్ట్ ఇది డిజైన్ కోసం మాత్రమే పెట్టారా, లేకపోతే మనకు స్క్రూ కూడా కావచ్చు, అంటే మొబైల్ ఓపెన్ చేయడానికి స్క్రూ కూడా కావచ్చు. చూసుకుంటే మాత్రం మీకు ఈ విధంగా ఉంటుందని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే డిజైన్ మాత్రం కన్ఫర్మేషన్ అయిపోయింది. ఈ మొబైల్ లో మీకు డ్యూయల్ స్పీకర్స్ కనిపిస్తాయి. డిస్ప్లే విషయానికి వస్తే సేమ్ యాజ్ ఏ నథింగ్ ఫోన్ 2A లాగా మనకు డిస్ప్లే కనిపిస్తుంది. సేమ్ సైజ్ లో ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మేబీ ఈ స్మార్ట్ ఫోన్ లో మీకు కనిపించవచ్చు. నాకు తెలిసి మాత్రం రాకపోవచ్చు, కానీ చెప్పలేం భయ్య. నథింగ్ కాబట్టి ఇస్తే బాగుంటుంది. చాలు మరి ఏమవుతుందో, బికాస్ ఇట్స్ ఏ ఎమ్యులేట్ డిస్ప్లే కాబట్టి మేబీ చాయిస్ అయితే ఉంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, లేకపోతే మాత్రం ఏమి చేయలేము. అదే విధంగా మనకు మీరు గమనిస్తే ఈ మొబైల్లో DDR4X అండ్ UFS 2.2 ప్రొవైడ్ చేయడంతో పాటుగా IP54 రేటింగ్ ఉండడంతో పాటుగా మనకు SD కార్డ్ సపోర్ట్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో మీకు కనిపిస్తుంది. బట్ మనకు 3.5mm హెడ్ ఫోన్ జాక్, IR బ్లాస్టర్ మొబైల్లో కనిపించవు. IP రేటింగ్ విషయానికి వస్తే IP54 ఓకే అని చెప్పుకోవచ్చు భయ్య. ఇక డిస్ప్లే విషయానికి వస్తే మనకు 6.67 ఇంచెస్ ఫుల్ HD+ ఎమోలెడ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్, HDR10+ సపోర్ట్, అదే విధంగా 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వరకు ఈ మొబైల్ లో కనిపించవచ్చు అని ప్రెసెంట్ అయితే వస్తున్న లీక్స్ భయ్య. ఏమవుతుందో మరి వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. అదే విధంగా 5000 mAh బ్యాటరీ సెటప్, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మీకు ప్రొవైడ్ చేస్తుందంటూ చెప్తున్నారు. బట్ మీకు బాక్స్ లో ఈ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ దొరకదు, జస్ట్ లైక్ ఏ నథింగ్ ఫోన్స్ లాగా. అదే విధంగా ఫోన్ 2A లో మీకు ప్రొవైడ్ చేసింది 45 వాట్స్ కదా, బట్ మనకు ఇక్కడ 33 వాట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత మీరు సపరేట్ గా ఫాస్ట్ ఛార్జింగ్ బై చేసుకోవాలి, మర్చిపోకండి. అదే విధంగా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు వచ్చిన లీక్స్ ఏంటి అంటే మాత్రం ఈ మొబైల్లో సేమ్ గా నథింగ్ ఫోన్ 2A లో ఉన్న చిప్ సెట్ అంటే Dimensity 7200 ఈ మొబైల్లో ఉంటుంది అని ఇప్పటి వరకు వచ్చిన లీక్స్ భయ.
బట్ మనకు రీసెంట్ గా ఒక లీక్ వచ్చింది. ఏంటో తెలుసా? రీసెంట్ గా లాంచ్ అయిన చిప్ సెట్ అంటే Dimensity 7300 మేబీ ఈ స్మార్ట్ ఫోన్ లో ఉండొచ్చు. అంటే 2.5 GHz ఆక్టోకో చిప్ సెట్ 4 నానోమీటర్. దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కంపేర్ టు 7200 డి గ్రేడ్ మీకు కనిపిస్తుంది. ఎస్, పేరు మాత్రమే గొప్ప, పర్ఫార్మెన్స్ మాత్రం డౌన్ గ్రేడ్ గా ఈ చిప్ సెట్ లో కనిపిస్తుంది. అందుకోసమే ఈ మొబైల్ మీకు 15,000 లో, 16,000 లో, 17,000 లో లాంచ్ కాబోతుంది. సో ఈ విధంగా ఈ చిప్ సెట్ తో వస్తే మాత్రం నాకు మాత్రం ఈ మొబైల్ మీద ఎలాంటి హోప్స్ లేవని చెప్పుకోవచ్చు భయ్యా. బికాస్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డౌన్ గ్రేడ్ కావడంతో పాటుగా మనకు జస్ట్ నథింగ్ ఓఎస్ కోసం మాత్రమే మొబైల్ తీసుకునేది. ఏంటో మరి వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. అదే విధంగా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది Android 14 నథింగ్ ఓఎస్ 2.6 బేస్డ్ Android 14 మొబైల్లో కనిపిస్తుంది. మీకు తెలిసే ఉంటుంది నథింగ్ ఓఎస్ చాలా ప్యూర్ గా ఉంటుంది, బ్లోట్వేర్ ఉండదు, యాడ్స్ ఉండవు, క్లీన్ ఓఎస్. అదే విధంగా మోస్ట్ ఆప్టిమైజ్డ్ ఓఎస్ గా ఈ ఓఎస్ కనిపిస్తుంది. కాబట్టి ఎస్, 15,000 లో, 16,000 లో, 20,000 లో ఈ ఓఎస్ వస్తే మాత్రం ఓఎస్ కోసం మాత్రమే మొబైల్ బై చేసుకోవచ్చు కూడా. అంత మంచి ఓఎస్ ఇక్కడ మీకు ఉంటుంది. దాంతో పాటుగా మీకు అప్డేట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే కన్ఫర్మేషన్ లేదు అనుకోండి భయ్య. 3+4 years అప్డేట్స్ మినిమం ఇవ్వచ్చు, లేదు అనుకుంటే 2+3 years అప్డేట్స్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయొచ్చు. అంతే కదా, ప్రజెంట్ టైంలో మీకు అందరూ ప్రొవైడ్ చేసింది ఇవే కాబట్టి ఇవే మీకు మేబీ ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఇవ్వచ్చు. అదే విధంగా కెమెరా విషయానికి వస్తే రియల్ సైడ్ లో చెప్పాను కదా, డ్యూయల్ కెమెరా వస్తే మీకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. లేదు అనుకుంటే జస్ట్ ఒకటే కెమెరా ఉంటే 50 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు మేబీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవ్వకపోవచ్చు, జస్ట్ EIS మాత్రమే ఉండొచ్చు, చెప్పలేము. కానీ ప్రజెంట్ టైంలో మనకు ఈ 17,000 లో 18,000 లో ఉంటుంది భయ. చాలా మొబైల్స్ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇస్తున్నారు. అలా ఇవ్వకపోతే మాత్రం ఈ మొబైల్ ఆటోమేటిక్ గా ఫ్లాప్ కావడం తథ్యం. మరి ఏమవుతుందో చూడాలి మరి. బట్ మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండాలి, ఇస్తే బాగుంటుంది. హోప్లీ ఏమవుతుందో చూడాలి మరి. అదే విధంగా మనకు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచ్ హోల్ 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ కెమెరాలో మీరు 1080p 30 fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే కెమెరా మీద ఎక్కువ హోప్స్ మాత్రం పెట్టుకోకండి, బికాస్ ఇట్స్ ఏ బడ్జెట్ స్మార్ట్ ఫోన్. అదే విధంగా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసింది Dimensity 7300 కాబట్టి కెమెరా మీద అదే విధంగా పర్ఫార్మెన్స్ కోసం మాత్రం ఈ చిప్ సెట్ కాదు భయ. మీకు ఇప్పుడు కూడా స్టిల్ డేట్లో కూడా ఈ టైంలో కూడా 18,000 లో ఉంది కదా iQOO Z9 5G స్మార్ట్ ఫోన్ విత్ Dimensity 7200. అదే ప్రజెంట్ పర్ఫార్మెన్స్ లో తోపు అని చెప్పుకోవచ్చు. లేదు అనుకుంటే OnePlus Nord 3 విత్ Dimensity 9000 చిప్సెట్ 19999 లో అదే పర్ఫార్మెన్స్ తో ఇప్పుడు కూడా బెస్ట్ భయ. ఈ మొబైల్ మాత్రం పర్ఫార్మెన్స్ కోసం హోప్స్ పెట్టుకోకండి. సో ఈ మొబైల్ మీరు గమనిస్తే కంప్లీట్ గా మనకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అండ్ కలర్స్ విషయానికి వస్తే ప్రజెంట్ లీక్ అయిన కలర్స్ ఇలాంటి కలర్స్ లో మొబైల్ వస్తుందని చెప్తున్నారు. అంటే మనకు ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, వైట్ అండ్ బ్లాక్ లో ఉంటుందని చెప్తున్నారు. అదే విధంగా డిజైన్ విషయానికి వస్తే హాఫ్ డిజైన్ లీక్ అయిపోయింది, హాఫ్ డిజైన్ లీక్ కాలేదు. అంటే మనకు డ్యూయల్ కెమెరా ఉంటుందా, ప్రైమరీ కెమెరా ఉంటుందా రియర్ సైడ్ లో, అది మాత్రం ప్రజెంట్ ఇంకా కన్ఫర్మేషన్ లేదని చెప్పుకోవచ్చు. డిస్ప్లే విషయానికి వస్తే ఫీచర్స్ ప్రతి ఒక్కటి లీక్ కావడం జరిగింది. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ప్రజెంట్ అయితే ఇండియా మార్కెట్లో 16,999, 15,999 అంటున్నారు. బట్ మనకు లాంచ్ అయ్యే ప్రైస్ ట్యాగ్ 18,999 లో మనకు లాంచ్ అయ్యి విత్ బ్యాంక్ ఆఫర్స్ ఆ సేల్ మొత్తం కలుపుకొని మనకు 16,000 లో 15,000 మొబైల్ రావచ్చు అని చెప్తున్నారు. ఏమవుతుందో మరి వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. బట్ మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అంటే ఒక 16,000 లో 17,000 లో ఈ మొబైల్ వస్తే మీరు బై చేస్తారా? బికాస్ నాకైతే పెద్ద హోప్స్ మాత్రం ఏమీ లేవు. బికాస్ కెమెరా విషయానికి వస్తే డౌన్లోడ్ కనిపిస్తుంది, అదేవిధంగా పర్ఫార్మెన్స్ డౌన్లోడ్ కనిపిస్తుంది. డిజైన్ విషయానికి వస్తే కంప్లీట్గా మీకు ప్లాస్టిక్ బాడీ ప్రొవైడ్ చేస్తారు. బట్ మనకు యూనిక్ డిజైన్ ఉంటుంది. అదే విధంగా నథింగ్ లో ఉన్న గ్లిప్ ఇంటర్ఫేస్ అదేనండి, LED లైటింగ్ ఉన్నాయి కదా రియర్ సైడ్ లో, అవి మీకు ఈ స్మార్ట్ ఫోన్ లో కనిపించవు. అలాంటి హోప్స్ మాత్రం పెట్టుకోకండి. మొత్తానికైతే మొబైల్ ఈ విధంగా ఉంటుందని చెప్తున్నారు. చూడాలి మరి ఏమవుతుందో. అదే విధంగా లాంచ్ డేట్ ఎప్పటి వరకు ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతుంది అంటే మాత్రం జూలై 1st వీక్ లో మొబైల్ ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతుంది. ఆల్రెడీ ఇండియా మార్కెట్ లో ఫ్లిప్కార్ట్ లో ఇది లిస్ట్ కావడం జరిగింది. ఎస్, CMF Phone 1 రాబోతుందని, కమింగ్ సూన్ అని ఆల్రెడీ మీకు కనిపిస్తుంది. సో ఈ మొబైల్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? CMF Phone 1 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి చాలా మంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఫీచర్స్ మొత్తం తెలిసిన తర్వాత, ఇప్పుడు మీకు రియాలిటీ తెలిసిన తర్వాత ఈ మొబైల్ కోసం వెయిట్ చేస్తారా? ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. అలాగే ఫస్ట్ టైం వచ్చారా, వీడియో నచ్చిందా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. చాలా మంది లైక్ చేయడం లేదు, ఇప్పుడే లైక్ చేసేయండి. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.